తిరుపతి జిల్లా ఓజిలి మండలం అరిమేనుపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ క్వారీను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ హయాంలో నుంచి గ్రావెల్ అక్రమ తరలింపు కొనసాగుతుంది. అప్పట్లో గ్రామస్తులు అడ్డుకోవడంతో కొంతకాలం ఆగాయి. మళ్లీ తవ్వకాలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకొని నిరసన తెలిపారు. అయితే క్వారీకి అనుమతి ఉందంటూ యజమానులు చెబుతున్నారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికులు లారీలను అడ్డుకొని రోడ్లపై బైఠాయించారు. అనా చేస్తాం గానీ మేమైతే వదులుకోము దీన్ని. మాకు ఇదే వదలాలా, మాకు ఇది కావాలా. దీనికి ఎవరు ఉన్నారా సపోర్ట్కి? ఎవరు వాళ్ళు రావాలి ముందు. దీన్ని ఎవరు ఉన్నారు సపోర్ట్కి వాళ్ళు రావాలా. మేమైతే ఎవరికి సంతకాలు పెట్టలా, ఏమి చేయలే. వాళ్ళు ఏంటో మేము పెట్టా అన్నారు. వాళ్ళు ఎవరు నలుగురు పేర్లు మాకు ఎటు చెప్పమానండి. మా గ్రామం ఎవరు ఉన్నారో వాళ్ళని రమ్మానండి. మాకు అది ఎవరు రాజకీయం వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోవటంలే. మాకు కావాలి ఇది. చామెన్ లేటంలే. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆడకు బానేటంలే. పోలీసు వాళ్ళు కూడా బానేట్లే మమ్మల్ని. ఏమి ఎరటంలో మేము ఎందుకు కూర్చొని ఉండాలాడా? ఎమ్మెల్యే రావాలా, గవర్నమెంట్ రావాలా, మొత్తం అందరూ రావాలి ఆడికి. లోకేష్ రావాలా, పవన్ కళ్యాణ్ రావాలా, చంద్రబాబు నాయుడు రావాలా. అది అక్కడికి వాటర్ రాని దాని వల్ల మాకు డిఫ్రికేషన్ కూడా లేదండి. ఆ చెరువుకి ఓన్లీ కొండ మీద పడే నీళ్ళే చెరువులోకి వెళ్ళాలి. అక్కడ నుంచి మేము వరి పండించుకోవాలి. కానీ ఇది లోడిన తర్వాత లోడితే మటుకు మా గ్రామస్తులందరూ కూడా కడుపు మంటయి అసలు ఎందుకు అట్ట అయిపోతారు. ఇంకా దాని మీదే జీవనాధారం. పశువులకు కానీ, బర్రెలకు కానీ, గొర్రెలకు కానీ. ఇక్కడ పశువులు కూడా 150-200 దాకా ఉన్నాయి అందరికి. బర్రెలు గొర్రెలు అయితే 500-600 ఉన్నాయి. గొర్రెలు అయితే 500-600 ఉన్నాయి. కానీ మాకు దయచేసి ఇంతమంది కాడికి కలెక్టర్ కాడికి వెళ్ళాము, ఆర్డీ ఆఫీస్ కాడికి వెళ్ళాము, ఎంఆర్ఓ కాడికి వెళ్ళాము, ఎమ్మెల్యే కాడికి వెళ్ళాము. అందరి కాడికి వెళ్ళినా కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, అది లోడే దానికి లేదనే చెప్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళేమంటే పర్మిషన్ ఇచ్చినారని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. కానీ మమ్మల్ని క్వారీ దగ్గరకు కూడా మమ్మల్ని వెళ్ళనీయకుండా ఇక్కడ ఎండలోనే ఆపేశారు. కనీసం శామేన్ వేసుకుని ఇక్కడన్నా ధర్నాలు చేద్దామని. తిరుపతి జిల్లా మాకు ఈ క్వారీ పెట్టిన దానివల్ల మా చెరువులకు నీళ్లు రావటంలే, పశువులు లేవు. 3 చెరువులు ఉన్నాయి. 3 చెరువులకు నీళ్లు రావటంలే. ఈ క్వారీ వల్ల మా కుటుంబాలకు అంతా 2000 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ 2000 కుటుంబాలకి గ్రామ సభ పెట్టి ఎమ్మెల్యే గారు 3 వంపులు ఇస్తే 3 వంపులు ఎమ్మెల్యే గారిని కోరుకున్నాం, ప్రాధాయపడినాం. అమ్మ దాన్ని ఆపండి, మా బతుకు తిరుగుది, మేము దానివల్ల మేము ఇన్ని కుటుంబాలు బతున్నామని అంటే ఆమె అంటే నాకు ఇప్పుడే తెలిసింది, నేను ఆపేస్తాను. ఆపుకుంటా ఈ మాదిరి ప్రొడక్షన్ అంతా పంపించి మమ్మల్ని కొడుతున్నారు పోలీసు వాళ్ళు. మమ్మల్ని లోపల మళ్ళీ ఇప్పుడు మేము గొర్రెకాడికి పోయినాం. గొర్రెకాడికి పోయేదానికి కూడా అటగిస్తున్నారు. పౌదు మీ గొర్రెలు కూడా మేపొద్దని. దాని